హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. కంపోస్ట్ వీడియో పెట్టమని అడిగారనమాట. నేను ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ నేను అదే మెథడ్లో నేను తయారు చేసుకుని పెట్టుకున్నవి. మనకి ఈజీగా లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ కంపోస్ట్ మెథడ్లో మనం ఈ సాయిల్ మిక్స్ని ఈ విధంగా కలుపుకొని మనం మొక్కలు నాటుకుంటే చక్కగా వస్తాయండి. ఇదిగోండి నేను ఇవన్నీ నాటుకున్నాను. ఫ్లవర్ ప్లాంట్స్ కలెక్షన్ మనకి వింటర్ సీజన్లో చక్కగా దొరుకుతాయి కదా, ఇవన్నీ నేను ఆ రకంగా పెట్టుకున్నాయి అనమాట. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇవన్నీ నేను ఆల్రెడీ పెట్టి 1 వీక్ పైనే అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా మనమైతే ఒక బకెట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మర్చిపోయాను, నేను రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. ఒక యూట్యూబరు నా ఫ్రెండ్ ఒక ఆవిడ రిక్వెస్ట్ చేశారండి, కంపోస్ట్ వీడియో ఒకసారి తీయండి అని చెప్పేసి ఫోన్ చేశారు. ఫస్ట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట, యూట్యూబ్లో నాకు ఫ్రెండ్ అయిన ఆవిడ. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి కంపోస్ట్ వీడియో ఒకటి పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడంతో నేను మళ్ళీ చేస్తున్నా ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఒక బకెట్ కానీ ఏదైనా సరే, ఒక వేస్ట్గా ఉన్నదైనా సరే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా సరే, ఎనీ టబ్, ఎనీ బకెట్ ఏదైనా సరే తీసుకోవచ్చు. దానికైతే ముందుగా మనం హోల్స్ పెట్టుకోవాలి. ప్రతిదానికి హోల్స్ అయితే కంపల్సరీ అండి. డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటేనే కదా మనకి మొక్క చక్కగా తయారవుతుంది. ఇది కంపోస్ట్ బిన్గా కాదండి, నేను తర్వాత మొక్క వేస్తాను, అందుకని చెప్పేసి నేను కంపోస్ట్ లిక్విడ్ అది నేనేమి సేవ్ చెయ్యట్లా. అయితే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. హోల్స్ని అయితే ఎదుగోండి, ఒక 4-5 హోల్స్ అయితే పెట్టుకున్నాను నేను. ఇదిగోండి, ఇది నేను ఎందుకు చూపించాను అనేసి అంటే, ఫస్ట్లో ఇది ఒక చిన్న స్వీట్ మెమొరీ అనమాట. ఈ బర్తను మా పాప క్లాసికల్ డాన్సర్ అండి, మా చిన్నమ్మాయి, మా గీతిక తెలుసు కదా మీ అందరికీ. తను దీని మీద నించుని నేను నెత్తి మీద ఒక 5-6 చెంబులు పెట్టుకొని చేతుల మీద క్యాండిల్స్ పెట్టుకొని డాన్స్ చేసేదనమాట. క్లాసికల్ డాన్సర్ తను. అయితే వీడియో తీద్దామని నేను బయటికి తీసాను మొన్న సామాన్లన్నీ నేను. సారీ ఫ్రెండ్స్, చూపించడం అవ్వలేదు. ఇక అనుకోకుండా పనమ్మాయి కిందకి వెళ్తుంటే గబుక్కలు కొంచెం ఆకులు తీసుకురమ్మని ఆ వీడియో చేయాలని చెప్పి నేను ఇది ఇచ్చాను. సరే వీడియో ఎలాగో తీస్తున్నాను కదా అని ఒక చిన్న స్వీట్ మెమరీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మా గీతిక క్లాసికల్ డాన్స్ చేసేది ఫ్రెండ్స్. అట్లనే ఇంకొక బింది కూడా ఉందండి, గోదావరి పుష్కరాల్లో చేసింది లాస్ట్ పర్ఫార్మెన్స్ అదనమాట. అప్పుడు తను 10th క్లాసు స్టార్టింగ్లో, ఇంకా 10th అయ్యింది, తను హాస్టల్కి వెళ్ళిపోయిందనమాట ఇంటర్కి. ఆ చెంబులు ఇవ్వలేదు, వీడియోలు ఫోటోలు కూడా పంపించలేదు ఆ టీచర్ గారు. తిను డాన్స్ మానేసిందని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. ఇదైతే మాత్రం మిగిలిపోయింది. గజ్జలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు దీన్ని చూడంగానే ఇవి చిన్న ముక్క మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒక టీచరు, హిందీ టీచర్ అనమాట, తన టాలెంట్ని గుర్తించి నాకు ఖాళీ లేదని, అప్పుడు నాకు బ్యూటీ పార్లర్ ఉండేది, ఆవిడే వేసి ఇచ్చారు ఆ బిందుకి దీనికి కూడాను. ఇది ఫ్రెండ్స్ దీని స్టోరీ. కంపోస్ట్ వీడియోలోకి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, లైక్ ఇవ్వండి, వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి, ముందుగా మనం ఆ హోల్స్ మీద మనం స్టోన్స్ పెట్టాలి. ఆ హోల్స్ డ్రైనేజ్ హోల్స్ మనకి పుడిపోకుండాను స్టోన్స్ పెడితే కనుక వాటర్ చక్కగా మనం వేసినవి చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. నేను అదిగోండి 4 పెంకులు కానీ టైల్స్ ముక్కలు కానీ ఏవైనా సరే పెట్టవచ్చు ఫ్రెండ్స్. పెట్టి ముందుగా కొంచెం 1 లేయరు సాయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనం వేసే వాటరు తర్వాత మనకి దిగిన కంపోస్ట్లోంచి వచ్చిన లిక్విడ్ ఇదంతా కలిపి ఆ మట్టి కొంచెం పట్టి ఉంచుద్ది అనమాట. అందుకని 1 లేయరు నేను సాయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అదిగోండి సాయిల్ వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం డ్రై లీవ్స్, ఇదిగోండి చూసారా చాలా తక్కువ ఇందులోంచి తీసిందే అనమాట. ఇది హాఫ్
బకెట్ అయిపోయింది. కంపోస్ట్ తయారైన కంపోస్టేనండి అది. సాయిల్ మిక్స్ ఇట్లాగే ఇప్పుడు నేను సేమ్ ఇదే మెథడ్లో నేను తయారు చేసిన కంపోస్ట్ అనమాట. ఒక 2 డేస్ నేను డ్రై చేశాను. దాని మీద నేను ఒక లేయరు డ్రై లీవ్స్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ అలానే ఇంకొక గుప్పెడు ఒక మట్టి వేసాను. దాని తర్వాత ఇదిగోండి కిచెన్ వేస్ట్, ఎనీ కిచెన్ వేస్ట్, పీల్సే కానీ, ఆనియన్ పీల్సే కానీ, తర్వాత బీరకాయ తొక్కలు, మనకి పొటాటో కానీ, ఎవ్రీ కిచెన్ వేస్ట్, ఎవ్రీ వేస్ట్ పీల్స్ అండి మనకి కిచెన్లో వచ్చింది. నేనైతే మొత్తం వేసేస్తాను ఫ్రెండ్స్, అదే వేయను, అన్నంతో సహా అన్నీ వేసేస్తాను. ఇదిగోండి మామిడికాయ టెంక ఆ సాయిల్లో హాఫ్ డీకంపోజ్ అయ్యి ఉంది కదా, అదిగోండి ఇట్లా రాళ్ళు వస్తే ఏమన్నా తీసేయాలి, ప్లాస్టిక్ కానీ రాళ్ళు కానీ తీసేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో అవి అడ్డుగా ఉంటాయి అన్నమాట, లేట్ అవుతుంది. తర్వాత బ్రౌన్స్గా మనం అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి అన్నం కూడా నేను వేస్తున్నాను, మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్ అది కూడా వేయచ్చు. నేనైతే అన్నీ వేసేస్తాను ఫ్రెండ్స్. ఒక 10 డేస్ నేను దీన్ని ఇట్లానే పెడతాను. రైస్ వేస్తున్నాను చూసారు కదా. ఫస్ట్ లేయరు సాయిల్ వేసాను, సెకండ్ లేయరు డ్రై లీవ్స్, థర్డ్ లేయరు మళ్ళీ ఒక గుప్పెడు మట్టి వేసాను. తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్, మళ్ళీ సాయిల్, ఇప్పుడేమో లెఫ్ట్ ఓవర్ రైస్ అండ్ మళ్ళీ సాయిల్. ఇదిగోండి ఇట్లాంటి ప్లాస్టిక్ అవన్నీ తీసేయాలి, వేయకూడదు అనమాట, ప్రాసెస్ లేట్ అవుతుంది. మళ్ళీ డ్రై లీవ్స్, మళ్ళీ సాయిల్, ఇట్లాగా అదిగోండి శాండ్విచ్ మెథడ్లో మనం 1 by 1 వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 1 లేయర్ సాయిల్, 1 లేయరు డ్రై లీవ్స్, 1 లేయరు కిచెన్ వేస్ట్, ఇట్లాగా మనం చక్కగా బకెట్ మొత్తం మనకి ఇంట్లో వచ్చేది ఏది కూడా వ్యర్థం కాకోకుండా, బయటికి పోకోకుండా మనం చక్కగా వేసేయచ్చు. ఈ ప్రాసెస్లో మనం బెల్లం నీళ్ళు వేయచ్చు ఫ్రెండ్స్. అదిగోండి అట్లాంటి ప్లాస్టిక్ అన్నీ నేను ఏరేసి తీసేస్తాను. బియ్యం కడిగి నీళ్ళు వేయచ్చు, పుల్లటి మజ్జిగ వేయచ్చు. ఈయనకి సండే నాకు లంచ్ అవ్వదు అనమాట పెట్టడం, బయట తింటారు. ఇచ్చే పెరుగు పులిసిపోతుందని ఆ ప్యాకెట్ కవరు తీసుకొచ్చేస్తారనమాట. అది నేను ఇట్లాగా కంపోస్ట్కే నేను యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను మర్చిపోయి వచ్చాను కింద. అట్లాగా నొక్కి పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కంపోస్ట్లో మనకి హీట్ జనరేషన్ అయ్యి కంపోస్ట్ ప్రాసెస్ త్వరగా అవటానికి మనకి సహాయపడుతుంది. ఇది పొగాకు అండి, టొబాకో, వేస్ట్ టొబాకో. మాకు పక్కన కంపెనీ ఉంది, నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. మన ఇంట్లో రెంట్కున్న అమ్మాయి తీసుకొచ్చేస్తుంది అనమాట. నిమటోడ్స్, వేరు పురుగులు ఇవేమీ రాకోకుండాను అరికడుతుంది అనమాట. అది కూడా కంపోస్ట్ అయిపోతుంది, ప్లస్ మనకి ఈ పురుగులు అవి రాకోకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ దానిపైన ఒక లేయరు మట్టి వేసాను చూసారు కదా. ఇట్లాగే కార్డ్బోర్డ్స్ కూడా వేయచ్చు. నేను చెంపడం మర్చిపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ దీనిపైన ఒక లేయర్ నేను వేసి ఆ ఉన్న మట్టి నింపేసి గట్టిగా నొక్కి పెట్టి నేను ఈ బెల్లం వాటర్ కానీ, మనకు వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ కానీ, అంటే పాల గిన్నె కానీ, కూరగడి గిన్నెలే కానీ, అదిగోండి ఇప్పుడు నేను అన్నం వేసాను కదా, ఆ వాటర్ వేస్తున్నాను చూసారా. బియ్యం కడిగిన నీళ్ళు కానీ, పుల్లటి మజ్జిగ కానీ వేస్తే మనకి కంపోస్ట్ త్వరగా రెడీ అవుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, నేను ఇదిగోండి మళ్ళీ మట్టి వేసేసి కొంచెం పైన పక్కన పెట్టేస్తాను. నేను ఇలాగే చేస్తాను ప్రతిదీ. నేను ఇందాక చూపించాను కదా, ఆ బకెట్స్ అన్నీ, ఆ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా నేను అట్లా తయారు చేసినవేనండి. ఇదే ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్ పేరు నాకు మర్చిపోయాను ఫ్రెండ్స్, రేఖా సిస్టర్ మీరు అడిగారు కదండి, ఇదే ప్రాసెస్ అనమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇగోండి ఇవన్నీ నేను అట్లా తయారు చేసినవి. అయిగో చమ్మకాయలు కాసి ఉన్నాయి. ఒక 2 డేస్ నేను ఫీవర్ వల్ల రాలేదు కదా, అందుకనే మొక్కలు అలా డల్ అయిపోయినాయి అనమాట. ఇదైతే స్వీట్ పొటాటో నేను పెట్టి 3 months పైనే అవుతుంది. సరే చూద్దాం, ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట. నేను పండించానే కానీ ఎవ్రీ టైం నాకు ఇట్లాగే లాస్ అయిపోతున్నాను.
మరి పచ్చగానే ఉంది కదా, హార్వెస్ట్కి రెడీ అయ్యిందా లేదా, ఇది ఎంతవరకు అయ్యిందనేది నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఒక 5 కేజీ బియ్యం సంచిలో వేశాను నేను. ఇది కూడా సేమ్ అదే లేయర్ మెథడ్లో నేను తయారు చేసి పక్కన పెట్టేసుకుని తర్వాత నేను ఈ దుంప ఇట్లాగా మొలకొచ్చేస్తే నేను పెట్టాను అనమాట. 3 months అయింది. అయితే నేను మరి ఎంతవరకు వచ్చిందా అనేది మీతో పాటు నేను చూడాలి. హార్వెస్ట్ అది నాకైతే తెలియదు ఫ్రెండ్స్. చూడండి, సాయిల్ అయితే మాత్రం మనకి కంపోస్టు చక్కగా మట్టిలా తయారైపోయింది చూసారా. అయితే దుంప ఊరలేదు ఫ్రెండ్స్, అదిగోండి పెట్టిన దుంప పెట్టినట్టుగానే ఉంది. ఫెయిల్ అయ్యాను. ఇది ఇక మళ్ళీ వేరే దాంట్లో ఎక్కడైనా తీసి పెట్టాలి. అంటే బియ్యం సంచులు అవన్నీను ఇక చిరాగ్గా ఉన్నాయి అంతా అని చెప్పేసి నేను మొత్తం ఖాళీ చేస్తున్నాను. డాబా అంతా క్లియర్ చేస్తున్నాను. అదిగో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.